మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము శుభములు దీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 25వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనము. నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను నేను విడువను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ జీవితములో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, నీకు ఏ వాగ్దానమైతే చెప్పాడో, ఏ వాగ్దానమైతే ఇచ్చాడో, ఏ వాగ్దాన ప్రకారమైతే నీవు పిలువబడి ఉన్నావో, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరు వరకు ఆయన నిన్ను విడువడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము గారితో చెప్పినటువంటి మాట, అబ్రహాము గారి గురించి రాయబడినటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములు 4వ అధ్యాయములు అంటాడు, ఈ వాగ్దానము అబ్రహామునకు మాత్రమే కాదు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామముందు విశ్వాసముంచున్న మన అందరికీ చెందును అంటాడు. అంటే ఆయనకిచ్చిన ప్రతి వాగ్దానము నా జీవితంలో మనకు నెరవేర్చవలసి ఉంది. నెరవేరటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే సహోదరి సహోదరులారా, అబ్రహాము గారి వలె నిరీక్షణ కలిగి ఉందాం. అబ్రహాము గారి వలె ఎదురు చూస్తూ ఆయన సమస్తమునకు సామర్థ్యం కలిగిన వాడు అని ఆయన యందు విశ్వాసంతో ముందుకు కొనసాగే వ్యక్తుల్లా బ్రతకాలి. ఎందుకనగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయనను నమ్మెను, అది దేవుడు అతనికి నీతిమంతుడిగా ఎంచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు నీ ఆరోగ్యము నిరీక్షణకు ఆధారం లేకుండా ఉందా? అయితే యేసయ్యను నమ్ము. నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు స్వస్థపరుస్తానని సెలవిచ్చిన దేవుడు నిశ్చయముగా నిన్ను స్వస్థపరచును. దైవ గ్రంథములు అనేకమైన సంగతులను జ్ఞాపకం చేసుకుని ఆయన చెప్పిన వాగ్దానం పట్ల విశ్వాసం వస్తే నిశ్చయముగా ఈ వాగ్దానము నీతో నెరవేరు వరకు ఆయన నిన్ను విడువడు. సహోదరుడా, నీవు జ్ఞానం లేనటువంటి వ్యక్తివి, చదువు లేనటువంటి వ్యక్తివి, అజ్ఞానివై ఉండి నీ యొక్క చదువు పట్ల ఉన్నతమైన స్థితిలో నీ తల్లిదండ్రులు నేను ఎంతో ప్రయాసపడి చదివించినప్పటికీ నీవు చదువు అబ్బనటువంటి వ్యక్తిగా, జ్ఞానం లేనటువంటి వ్యక్తిగా ఉన్నావా? యాకోబు పత్రికలో అంటాడు దేవుడు, తనను అడుగు ప్రతివానికి జ్ఞానము సమృద్ధిగా అనుగ్రహించిన ఎవరిని గద్దింపక అంటాడు. ఆయన నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థితికి వచ్చే వరకు ఆయన నిన్ను విడువడు. థామస్ ఎడిసన్ అల్వాల్ అనే వ్యక్తి బలుపును కనిపెట్టినటువంటి వ్యక్తి, జ్ఞానం లేనటువంటి వ్యక్తే. దేవుణ్ణి ఎదిగాడు, దేవుణ్ణి ఎతికాడు, దేవుడు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుకనే ఆయన ఇవాళ ప్రపంచాన్ని వెలిగించే వ్యక్తిగా నియమించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ వయసు అయిపోతూ ఉంది అని కృంగిపోతూ ఉన్నావేమో. అయితే అందరి వాగ్దానం ఒకేలా లేదు. ప్రియ సహోదరుడా, యోసేపు గారికి ఇచ్చినటువంటి వాగ్దానం వేరు, యెహోషువ గారికి ఇచ్చిన వాగ్దానం వేరు, దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం వేరు. యోసేపు గారు నువ్వు ఫలించడి కొమ్మవలే ఉంటావు అన్నాడు. నువ్వు బ్రతుకు దినంలో నీవు ఎదుట ఎవడో నిలబడు అన్నాడు యోసేపుకు యెహోషువ గారితో. దావీదు గారితో అయితే అన్నాడు, నువ్వు నిద్రించిన తరువాత నీ గర్భము నుండి నీ సింహాసనం సుస్థిరముగా ఉండే వ్యక్తులు నీలో నుండి పుడతారు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వాగ్దానం అందరికీ ఒకే రీతిలో చేయడు. వాగ్దానం అర్థం చేసుకోవటం నీకు కష్టతరంగా ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చే తప్ప ఆయన అందరికీ ఒకే వాగ్దానాన్ని ఇవ్వడు. బహుశా నీ జీవితం మొత్తం కష్టపడాలి, నీ బిడ్డలకు మంచి ఐశ్వర్యాన్ని ఇస్తానని దేవుడు సెలవిచ్చున్నాడు అనుకో, నిశ్చయముగా నీ జీవితం అది నెరవేరుతుంది. యెహోషువ గారికి సెలవిచ్చినట్లు నీ వయసు 90 సంవత్సరాల వయసే ఉండి ఇంకెప్పుడు ప్రభు వద్దకు వెళ్ళిపోతావో తెలియదు, కానీ నీకు చేసిన వాగ్దానం నువ్వు బ్రతుకు దినములనియో ఏ మనుషుని ఎదుట నిలవనేడు అని వాగ్దానం చేసి ఉన్నాడు అనుకో, నీవు జీవించినటువంటి కాలములో దేవుని కృప, దేవుని హస్తం నీకు తోడుగా ఉండి ఎవరు నీ మీద విజయం పొందలేరు. ప్రియ సహోదరుడా, నేను జ్ఞానం లేనటువంటి వ్యక్తిని, కానీ ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశ కలిగి నాకున్నాను. నాకు ఈ ప్రాంతం తప్ప నాకు ఏమీ తెలియదు అనుకునే వ్యక్తిగా నీవు బ్రతికిన వ్యక్తి అయితే
దేవుడు చెప్పింది నీ జీవితంలో నెరవేర్చే వరకు ఆయన వదలడు, విడువడు, ఎడబాయడు. ఇల్లు తప్ప మరొక ప్రాంతం తెలియనటువంటి యోసేపు గారిని ఐగుప్తు దేశములకు తీసుకుని వెళ్ళి అక్కడ పరిపాలకుడుగా మార్చలేదా? అడవి తప్ప బయట ప్రాంతం ఎరగినటువంటి దావీదుని గొప్ప మహారాజులాగా నియమించలేదా? సహోదరుడా, ఆయన చెప్పినది నీ జీవితంలో నెరవేర్చే వరకు నిన్ను విడువడు, ఆయన ఎడబాయడని విషయాన్ని గుర్తుంచుకో. వృద్ధాప్యమందున్నాను, నేను ఏం చేయగలను అనుకుంటున్నావేమో. వృద్ధాప్యమందున్నటువంటి మోషే గారిని ఇశ్రాయేలును నడిపించే నాయకుడిగా నియమించి ఉన్నాడు. సహోదరులారా, ఆయన చెబుతున్న మాట యందు లక్ష్యముంచు, ఆయనకి విధేయత చూపు ముందుకు కొనసాగు. నిశ్చయముగా నీ జీవితంలో ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరముగా నిలిపినుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో వదిలి చేయమని యేసయ్య నామం పేట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిహిత సదాకాలం తోడండి అంబడించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.